నమస్తే. గణపతిరెడ్డి యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం. సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దానిలో భాగంగా ఈరోజు మీకు జీపే ఆర్ గూగుల్ పే ఎలా వాడాలి అనేది చూపిస్తాను. ఇది కనుక మీరు నేర్చుకుంటే ఏ వ్యక్తికైతే మీరు డబ్బులు పంపించాలనో వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు తెలిస్తే చాలు. ఫోన్ నెంబర్ కానీ, యూపీఐ ఐడి కానీ, లేకపోతే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఈ మూడిట్లలో ఏ ఒక్కటి తెలిసినా మీరు వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించవచ్చు. ఒక రోజుకి ₹1,00,000 వరకు మీరు పంపించవచ్చు. సో దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి చూద్దాం. ఇది స్క్రీను. దీంట్లో యూపీఐ ఐడి, నా యూపీఐ ఐడి Ganapathi 7898@OKICICI. సో ఇది నా యూపీఐ ఐడి. వేరే వాళ్ళు మనకు డబ్బులు పంపించాలంటే ఈ యూపీఐ ఐడి వాళ్ళకి పంపిస్తే దీని ద్వారా వాళ్ళు మనకు డబ్బులు పంపించవచ్చు. ఇంకోటి స్కాన్ని క్యూఆర్ కోడ్. సో దీన్ని మనం ఎవరికైతే డబ్బులు పంపించాలనో వాళ్ళ క్యూఆర్ కోడ్, సూపర్ మార్కెట్ కానీ, ఎనీ వెజిటబుల్ వెండర్స్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కోడ్ ఉంటుంది. ఈ కోడ్ స్కాన్ చేసి మనం పంపించవచ్చు. వెనక్కి వెళ్తున్నాను. పే కాంటాక్ట్స్. సో ఆల్రెడీ మన కాంటాక్ట్ లిస్ట్లో పేరు తెలిసినా కూడా పంపించవచ్చు. పేరు ద్వారా కూడా పంపించవచ్చు. సో ఉదాహరణకి పే సమ్ ₹1. సో బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ మనం ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే గూగుల్ పేకి యాడ్ చేసామో ఆల్రెడీ ఆ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత పే అని కొడితే మన బ్యాంక్కి యూపీఐ పిన్ నెంబర్ మనం ఆల్రెడీ చేసి ఉంటాము. ఆ పిన్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే డబ్బులు వెళ్ళిపోతాయి. సో మళ్ళీ వెనక్కి వస్తున్నాను. సో మనము వాళ్ళ యొక్క పేరు ద్వారా కానీ, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా కానీ, ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. అలా కూడా మనం పంపించవచ్చు. ఇంకోటి బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఇక్కడ అకౌంట్ నెంబర్, రీఎంటర్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, రిసిపియంట్ అంటే ఎవరికైతే మీరు పంపించాలో వాళ్ళ పేరు, ఐఎఫ్ఎస్సి కోడు, వాళ్ళ అకౌంట్ నెంబర్ తెలిసి కన్ఫామ్ కొట్టేస్తే తర్వాత ఎన్ని డబ్బులు పంపించాలి, తర్వాత ఆ విధంగా పంపించవచ్చు. యూపీఐ ఐడి ద్వారా, ఇంతకుముందు నేను చెప్పాను కదా. సో యూపీఐ ఐడి, ఆ ఐడి నెంబర్ కనుక తెలిసి ఉంటే దాని ద్వారా కూడా డబ్బులు పంపించవచ్చు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్. మనకు 3-4 అకౌంట్స్ ఉన్నాయి. ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఎట్లా డబ్బులు పంపించాలి, అది సెల్ఫ్ ట్రాన్స్ఫర్. పే బిల్స్. ఇందులో బిల్స్ అయితే చాలా ఉన్నాయి. మొబైల్ బిల్ పే చేయొచ్చు, కరెంట్ బిల్లు పే చేయొచ్చు. ప్రస్తుతానికి తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డుకి గూగుల్ పేకి టైఅప్ లేదు. సో కరెంట్ బిల్లు గూగుల్ పే ద్వారా పే చేయడానికి లేదు. డిటిహెచ్, మన కేబుల్ టీవీ ఇవన్నీ ఉంటాయి కదా, అది క్లిక్ చేస్తే ఇలా చాలా ఉంటాయి. ఎయిర్టెల్, D2H, డిష్ టీవీ, ఇవన్నిటికి కూడా డబ్బులు కట్టవచ్చు. ఫాస్టాగ్. మన టోల్ గేట్స్ అన్నిటికీ నవడేస్ ఫాస్టాగ్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి వాటిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలి. ఫాస్టాగ్లో ఇలా చాలా ఉంటాయి. ఎన్ని బ్యాంకులు అంటే అన్ని బ్యాంకులు ఉంటాయి. సో మీరు తీసుకున్న ఫాస్టాగ్ ఏ బ్యాంకు ద్వారా తీసుకున్నారో దాని ద్వారా మీరు కట్టేయచ్చు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఇట్లా బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్. తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేయొచ్చు. గ్యాస్ సిలిండర్. సో సిలిండర్ ఇండియనా, హెచ్పినా, అది ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఈజీగా మీరు కట్టవచ్చు. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇండియన్ యాడ్ చేశాను. ఇది కనుక క్లిక్ చేస్తే అమౌంట్ పే చేస్తాము, కన్ఫర్మేషన్ బుకింగ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. బ్రాడ్బ్యాండ్, ల్యాండ్ లైన్ బిల్ పే చేయొచ్చు. ఇంకా వ్యూ ఆల్ కింద
ఇంకేమున్నాయి, ఇన్సూరెన్స్ పే చేయొచ్చు, బ్యాంక్ లోన్ ఈఎంఐ పే చేయొచ్చు, మున్సిపల్ ట్యాక్స్ పే చేయొచ్చు, ఏమన్నా డొనేషన్స్, హాస్పిటల్ బిల్లు పే చేయొచ్చు. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ గూగుల్ పేలో ఉన్నాయి. నేను మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఇవి కాకుండా కొన్ని బిజినెస్ ఉంటాయి. ఇక్కడ బిజినెస్ మోర్ అని క్లిక్ చేస్తే ఏమేం బిజినెస్, జిహెచ్ఎంసి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్సు, ఇండియన్ గ్యాస్, సో ఇలా చాలా లిస్ట్ ఉంటుంది బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అవైనా చేయొచ్చు. ఇంకా లాస్ట్లో షో ట్రాన్సాక్షన్ హిస్టరీ. సో మీరు ఖర్చు పెట్టినవి, మీకు వచ్చినవి ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేయొచ్చు. మీకున్న ఎన్ని అకౌంట్స్ ఉంటాయో అవన్నీ దీనికి యాడ్ చేసి పెడితే ఆ బ్యాంక్ పిన్ ద్వారా బ్యాలెన్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక్కొక్కసారి వాడడం అలవాటు చేసుకుంటే మీకు చాలా జీవితం సులభంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని భావిస్తున్నాను. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది తెలియని వాళ్ళకి ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.